పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఫిబ్రవరి మాసంలో ద్వితీయ పక్షంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే మీ రాశికి అష్టమ స్థానంలో 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అష్టమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో శుక్రుడు. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఆరోగ్యం చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారిపోతాయి. ఆర్థికంగా కనుక తీసుకుంటే ఫినాన్షియల్గా మీరు వేసేటటువంటి అడుగులు తప్పటి అడుగులుగా మారతాయి. మీరు అనుకుంటున్నటువంటి ప్లానింగ్స్ అన్నీ కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వాస్తవానికి దగ్గరగా ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్లాన్ చేసుకోవాలి. ఇక అనుకూలతలు ఎక్కడున్నాయి అంటే మీ రాశికి 9వ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. రవి, బుధ, శని గ్రహాలు. వాస్తవంగా రవి శని గ్రహాల యొక్క కలయిక పితృదోషం అని చెప్తారు. అయినప్పటికీ దాని యొక్క ప్రభావం మిథున రాశి వారి మీద పెద్దగా ఉండదు. మీ రాశ్యాధిపతి 9వ స్థానంలో సంచరించేటప్పుడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా డైనమిక్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పటికి కొంచెం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అంటే చాలా అనుకుంటారు, అది చేయాలి ఇది చేయాలనుకుంటారు, ఆలోచనలు మాత్రము చాలా ఎక్కువగా ఉంటాయి, ఆచరణ మాత్రము చాలా తక్కువగా ఉంటుంది. 9వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక మిథున రాశి వారికి అఖండమైనటువంటి విద్యాయోగాన్ని, అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలానే ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మార్పు కోరుకుంటున్నారో అటువంటి వారు ఆశించినటువంటి మార్పును కూడా పొందుతారు. ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత స్వల్పంగా కొద్దిగా పనులలో ఆటంకాలు కలిగినప్పటికీ, అంటే ఆటంకం కలిగినప్పటికీ సక్సెస్ఫుల్గా అయితే మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారు లవ్ మ్యారేజ్ చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ దాదాపుగా దగ్గర దాకా వచ్చి ఇక పెళ్లి దాకా వెళుతున్నటువంటి వారికి కూడా సడన్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే వివాహ ప్రయత్నాలు, అరేంజ్డ్ మ్యారేజెస్ కోసం కూడా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి వివాహపరమైనటువంటి విషయాలకు మిథున రాశి వారికి అనుకూలంగా లేదు. కానీ 9వ స్థానంలో రవి యొక్క సంచారం, రవి బుధ గ్రహాల యొక్క సంచారం తండ్రి తరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆత్మీయుల నుంచి చక్కటి ఆహ్వానాలు అనేటటువంటివి కూడా అందుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే వస్తువులను అమ్మటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో మిథున రాశి వారు ఈ మాసంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అంటే కొన్ని వస్తువులను సేల్ చేయడం వల్ల వీరికి లాభం అనేటటువంటిది కలుగుతుంది. కానీ ఏదైనా వస్తువులు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలలో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ మాసంలో ఎవరైతే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు అని చెప్పాలి. కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి, విదేశాలలో మాస్టర్స్ చేయాలనుకునేటటువంటి వారికి, లేదా విదేశాలలో ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో ఈ మాసంలో మాత్రము బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చి ఆనందం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. మరి 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఎలా ఉంది అని చూస్తే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు ఉన్న సమయమంతా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని,
ఆనందాన్ని, ఆర్థిక లబ్ధిని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు కూడా 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకే బాగుంటుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా నష్టాలు అనేటటువంటి వస్తాయి. అంటే 16వ తేదీ మధ్యాహ్నం 2:43 నుంచి ఇక 18వ తేదీ రాత్రి 9:54 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంచెం ఒడిదుడుకులు కలిగి ఉంటుంది. అనుకున్నది ఒకటైతే అయ్యేది ఒకటి అవుతుంది. ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని చేయలేకపోతూ ఉంటారు. వాస్తవానికి దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఖర్చుల యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. అధికమైన శ్రమ కూడా పెరుగుతూ ఉంటుంది. 18వ తేదీ రాత్రి 9:54 నుంచి 21వ తేదీ రాత్రి 7:44 వరకు ఉండేటటువంటి సమయం అమోఘమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు ముందు అసౌకర్యాలేవి కలగకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇక 21వ తేదీ రాత్రి 7:44 నుంచి 23వ తేదీ రాత్రి 7:25 వరకు ఇక్కడ మీరు మాట్లాడేటటువంటి మాట అత్యంత సున్నితంగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఇది మీకు ఆర్థికంగా బలోపేతం కావటానికి కానీ, వ్యాపారపరంగా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ రోజుల్లో ఇంటర్వ్యూస్ పెట్టుకుంటారో, అంటే ఎవరైనా సరే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ టైంలో కనుక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే 100% జాబ్ గ్యారంటీ అని చెప్పాలి. అంటే 100% సక్సెస్ రేట్ అనేటటువంటిది ఈ టైంలో ఉంటుంది. ఇక 23వ తేదీ రాత్రి 7:25 నుంచి 26వ తేదీ ఉదయం 8:11 వరకు ఎదుటివారు అడగకుండానే ఉచిత సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఇదే మాత్రము పనికిరాదు. ఎవరికి కూడా ఉచితంగా అయితే ఇవ్వకూడదు. ఇస్తే దానికి విలువ ఉండదు. ఉచితంగా ఇచ్చే దేనికి విలువ ఉండదు. కాబట్టి ఉచితంగా సూచనలు, సలహాలు ఇవ్వకుండా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. దాంతోపాటు ఎదుటివారి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 26వ తేదీ నుంచి 29వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి విద్యా సంబంధమైన విషయాలలో కానీ, గృహ సంబంధమైన విషయాలలో కానీ, సంతానపరమైనటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. 26వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో ఊహించినటువంటి విధంగా రాజకీయ నాయకులకి గొప్ప గొప్ప అవకాశాలు అనేటటువంటి అందుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి ప్రమోషన్స్ రావటం కానీ, పై అధికారుల నుంచి ప్రశంసలు పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈ మాసంలో బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది కనిపిస్తుంది. ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.